అది మనకు ఏర్పడదు. మనకు నొప్పి వచ్చినప్పుడు కొన్ని కండిషన్స్లో మామూలుగా 90% బ్లాక్ ఉంది అంటే నడిచినా కానీ పెయిన్ అవుతుంది. 90% బ్లాక్ ఉంటే నడిచినా పెయిన్ అవుతుంది. 80% బ్లాక్ ఉంది అంటే మనం ఉరికినప్పుడు పెయిన్ అవుతుంది. 70% బ్లాక్ ఉంది అంటే ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు, ఎక్కువ వర్కౌట్ చేసినప్పుడు అప్పుడు పెయిన్ అవుతుంది. సో మనకి 90% హార్ట్లో బ్లాక్స్ ఉన్నా కానివ్వండి, దాన్ని రివర్స్ చేయొచ్చు. ఎందుకంటే బ్లాక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మనం తినే ఫుడ్లో అన్డైజెస్టెడ్ పార్టికల్స్ ఉన్నప్పుడు, ఫుడ్ డైజెషన్ కానప్పుడు, ఎస్పెషలీ ఫ్యాట్ కంటెంట్స్ ఫ్యాట్ కంటెంట్ డైజెస్ట్ కాకుండా అట్లాగే ఉన్నప్పుడు సో అవి బ్లడ్ స్ట్రీమ్లో ఉండిపోయి కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. సో దీంట్లో ఎందుకు పెరుగుతుంది అంటే మనం తీసుకునే ఆయిల్స్ని బట్టి, రిఫైన్డ్ ఆయిల్స్ ఎస్పెషలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫైన్డ్ ఆయిల్స్లో హెక్సేన్ ఉంటుంది. సాల్వెంట్స్ వాడేసి ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్కి సాల్వెంట్స్ వాడతారు. సో దానివల్ల టాక్సిన్స్ అక్యుములేట్ అవుతాయి. తర్వాత మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీసాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి. సో దాంట్లో మనకి రైట్ ఫ్యాట్ అంటే ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటారు. ఓకే, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తీసుకున్నా దాన్ని హీట్ చేయొద్దు. సో దానికి ఒక స్మోక్ పాయింట్ ఉంటుంది. సో మనం హీట్ చేస్తే న్యూట్రియన్స్ లాస్ అవుతాము. సో బియాండ్ సర్టన్ డిగ్రీ మనం హీట్ చేసినప్పుడు డెఫినెట్గా అది టాక్సిక్ అవుతుంది. సో స్మోక్ పాయింట్ లోపల చేసినప్పుడు అదేం కాదు, బట్ న్యూట్రిషన్ మాత్రం లాస్ అవుతాం. సో మనకి ఆయిల్, అసలు కుకింగ్లో ఆయిల్ అవసరం లేదు. మన శరీరానికి ఆయిల్ కావాలి, బట్ కుకింగ్లో ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ లేకుండా కూడా మనం తాలింపు వేయొచ్చు, డ్రై రోస్ట్ చేయొచ్చు. సో టేస్ట్ వస్తుందా ఆయిల్లో అంటే ఆయిల్ తిని చూడండి టేస్ట్ ఉందా లేదా, ఎస్పెషల్లీ రిఫైన్డ్ ఆయిల్. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్లో అట్లీస్ట్ టేస్ట్ ఉంటుంది, బట్ రిఫైన్డ్ ఆయిల్ మీరు తిని చూస్తే టేస్ట్ ఉండదు. సో టేస్ట్ దేంట్లో వస్తుందంటే మీరు యాడ్ చేసే స్పైసెస్లో టేస్ట్ వస్తుంది. సో స్పైసెస్ బ్లెండ్ కావడానికి మీరు ఆయిల్ వాడతారు, మాడకుండా ఉండడానికి ఆయిల్ వాడతారు. దాని బదులు వాటర్ అనేది వాడచ్చు. సో వాటర్ మీడియం ద్వారా మనము స్పైసెస్ని మిక్స్ చేయొచ్చు. సో అడుగంటకుండా ఉండాలంటే స్టీమింగ్ చేయొచ్చు, వెజిటబుల్ స్టీమింగ్ చేయొచ్చు, లేదంటే కొన్ని వాటర్ వేసేసి మీరు కుకింగ్ చేయొచ్చు. సో అట్లా కుకింగ్ మెథడ్స్ మీరు మార్చుకోగలిగితే ఆయిల్ వాడే అవసరం లేదు. ఆయిల్ ఏదైతే ఉందో మీరు పైన నెయ్యి ఎట్లయితే అన్నంలో వేసుకుంటారో, సో కూర అయిన తర్వాత, వండిన తర్వాత పైన ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా మీరు కుకింగ్ మెథడ్స్ మార్చుకోవాలి. ఆయిల్ కంటే బెస్ట్ ఏంటంటే హోల్ గ్రెయిన్స్. సపోజ్ మీరు ఆయిల్ సీడ్స్ ఉన్నాయి, కొబ్బరి ఉంది, పల్లీలు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి. సో అది మీరు ఆయిల్ తీసి వాడడం కంటే మీరు పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని మీరు వంటలలో వాడితే దాంట్లో న్యూట్రియన్స్ ఇంకెక్కువ ఉంటాయి. కానీ పేస్ట్ చేయకముందు మీరు ఆ గ్రెయిన్, ఇప్పుడు పల్లీలు అనుకోండి, నానబెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో టాక్సిన్స్ ఉంటాయి, దాని గురించి మనం ముందు మాట్లాడదాము. సో ఆ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి నానబెట్టుకోవాలి. నువ్వులు ఉన్నాయి, దాంట్లో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. సో అది ఎలిమినేట్ చేయడానికి నానబెట్టుకోవాలి. సో నానబెట్టినప్పుడు ఆ టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతాయి. తర్వాత మీరు పేస్ట్ చేసేసి వండుకోవచ్చు. వంట చేసినప్పుడు ఆ ఆయిల్స్ మీరు ఆ ఫైబర్స్ ద్వారా ఆయిల్స్ లైక్ కుక్డ్ ఫామ్లో మీకు ఆయిల్స్ వస్తాయి. లేదు మీరు కోల్డ్ ప్రెస్ ఆయిల్ వేసుకోవాలి అంటే పైన నెయ్యి వేసుకున్నట్టు పైన నూనె వేసుకోవచ్చు. మీరు నెయ్యి చేసినట్టు పల్లి నుంచి నెయ్యి చేయొచ్చు, అంటే గ్రెయిన్స్ నుంచి కూడా, కొబ్బరి నుంచి కూడా నెయ్యి చేయొచ్చు. నెయ్యి అనేది ఒక ప్రోడక్ట్ కాదు, ద ప్రాసెస్. సో పాలని ఎప్పుడైతే పెరుగు చేసేసి మీరు తోడేసి చిలికి వెన్న తీసి కాచుతారో దాన్ని నెయ్యి అంటారు. సో అదే నెయ్యి మీరు కొబ్బరితో చేయొచ్చు. కొబ్బరి పాలు తీసి దాంట్లో తోడు వేసి వెన్న చిలికేసి దాన్ని కాచే అవసరం లేదు, ఎండకు పెట్టినా మీకు నెయ్యి వస్తుంది. దాన్ని వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటారు. సో వర్జిన్ కోకోనట్ ఆయిల్ మార్కెట్లో మీకు చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, మీరు ఇంట్లో చేసుకుంటే చాలా చీప్ అవుతుంది అండ్ చాలా ప్యూర్ ఆయిల్ మీకు వస్తుంది. అది యాక్చువల్లీ నెయ్యి ఫామ్లోనే ఉంటుంది, అంటే నెయ్యిలో ఉన్న గుణం మీకు వర్జిన్ కోకోనట్ ఆయిల్లో ఉంటుంది. సో దాన్ని హీట్ చేసే అవసరం లేదు, అన్నం మీద మీరు వేసుకోవచ్చు, వంటలలో వేసుకోవచ్చు. అట్లాగే పల్లి నూనెని కూడా చేయొచ్చు. పల్లి నూనెని కూడా పల్లిని నానబెట్టి పల్లితో పెరుగు కూడా చేస్తాము. సో ఆ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. సో దాంతో నెయ్యి కూడా చేయొచ్చు. వెన్న చేసేసి దాన్ని కాచితే మళ్ళీ నెయ్యి అవుతుంది. సో అట్లా మీరు ఆ నెయ్యిని వేసుకోవచ్చు, లేదంటే ఆ హోల్ పేస్ట్ని వాడుకోవచ్చు. సో హార్ట్లో ఏమవుతుంది అంటే బల్గం ఏదైతే ఉందో
మనం ఉంచేస్తాం కదా, బల్గమ్ వచ్చినప్పుడు ఉంచేస్తాం కదా, అది పోయి వాల్స్లో బ్లాక్ అవుతుంది. సో దాన్ని తీయడానికి ఒక చిన్న చిట్కా ఉంది. ఇక్కడ థంబ్ ఫింగర్స్ ఉంటాయి కదా, ఇక్కడ నరాలు హార్ట్ వాల్స్కి కనెక్షన్ ఉంటుంది. సో మనం శ్వాస తీసుకున్నప్పుడు హార్ట్ ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్ అవుతుంది కదా, శ్వాస తీసుకొని వదిలినప్పుడు. సో ఆ ఎక్స్పాండ్ అయినప్పుడు శ్వాసని బిగపెట్టేసి ఈ 2 వేళ్ళు ఆపినప్పుడు ఆ ప్రెషర్కి అక్కడున్న ఫ్లెమ్ ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. సో మనం ఏం చేయాలంటే దానికి శ్వాస తీసుకొని వదలాలి. నైన్ టైమ్స్ శ్వాస తీసుకొని వదిలేసి 10th టైం శ్వాస తీసుకొని ఆపి ఈ 2 వేలని ప్రెస్ చేయాలి వెంకలో. ఈ 2 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో థంబ్ ఫింగర్స్ దాన్ని ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసేసి దీన్ని కుంభకయోగం అంటాము. సో 9 టైమ్స్ శ్వాస తీసుకొని వదలాలి. 10th టైం శ్వాస ఆపినప్పుడు ఈ వేలు ప్రెస్ చేసినప్పుడు ఆ ప్రెషర్కి అక్కడున్న టాక్సిన్స్ బయట వచ్చేస్తాయి. అంటే ఆ బల్గం ఏదైతే ఉందో, ఫ్లెమ్ ఏదైతే ఉందో అది బయట వచ్చేస్తుంది. సో దానికి మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాం అది తీయడానికి. సో ఇది మనం ప్రాక్టీస్ చేస్తే అది ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ హార్ట్ బ్లాక్స్ 90% హార్ట్ బ్లాక్స్ ఉన్నా కానివ్వండి, మీకు ఆల్టర్నేటివ్ వాల్స్ ఉంటాయి హార్ట్లో, అవన్నీ డార్మెంట్లో ఉంటాయి. సో మామూలుగా అథ్లెటిక్ అంటే మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు, యోగాసనాలు చేసినప్పుడు ఆ ఆల్టర్నేటివ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివ్ అవుతాయి. సో ఒకవేళ మీకు మెయిన్ వాల్స్ బ్లాక్ అయినా ఈ ఆల్టర్నేట్ వాల్స్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. తర్వాత మీరు ఈ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ తర్వాత ఫుడ్ హ్యాబిట్స్లో మార్పు చేసినప్పుడు ఈ వాల్స్లో ఉన్న బ్లాక్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. సో అది మీ చేతిలో ఉంది. సో చిన్న ఉన్నప్పుడే మనం చేసుకోగలిగితే లక్షల రూపాయలు పెట్టి మనము అంటే కాంప్లికేట్ చేసుకునే అవసరం లేదు. సింపుల్గా మనము మన చేతిలో మనం కొన్ని ప్రాక్టీసెస్ ద్వారా మనం హెల్త్ని బాగా చేసుకోవచ్చు. తర్వాత కిడ్నీస్ డిస్ఫంక్షన్ చెప్పాను కదా, కిడ్నీస్ ఎందుకు డిస్ఫంక్షన్ అవుతాయో, దానివల్ల డయాలసిస్ అవుతుంది చాలా మందికి. సో ఫస్ట్ నుంచి మనం కిడ్నీస్ ఏంటి ఫిల్టర్స్. సో మనం వాటర్ ఫిల్టర్స్ స్ట్రోక్ అయినప్పుడు మనం క్లీన్ చేస్తాం కదా, సో దాన్ని కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. సో ఎట్లా చేసుకోవాలి అంటే వాటర్ ఎక్కువ తాగినంత మాత్రాన క్లీన్ కాదు. సో చాలామంది ఇప్పుడు తాగుతారు 5 లీటర్స్ వాటర్ తాగుతారు, 2 లీటర్స్ వాటర్ తాగుతారు. సో అంత వాటర్ తాగే అవసరం లేదు. వాటర్ తాగాలి. 5 లీటర్స్ ఎప్పుడు అవసరం పడతాయి అంటే మీ యాక్టివిటీని బట్టి. 2 లీటర్స్ ఎప్పుడు వాటర్ కావాలంటే మీ యాక్టివిటీని బట్టి. ఎవ్రీ ఇండివిజువల్ మెటబాలిజం వేరే ఉంటుంది, వాళ్ళ నీడ్స్ వేరే ఉంటాయి. మీ శరీరాన్ని మీరు వినేసి అడుగుతుంది, అది దాహం వేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి ట్యాక్స్ అడుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.